హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1594కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇంటెలిజెన్స్, యాపిల్ ఏఐ iOS 18.1 ద్వారా దీన్ని రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఏదైతే సపోర్టింగ్ డివైసెస్ ఉన్నాయో అంటే 15 Pro సిరీస్ అలాగే 16 సిరీస్కి రోల్ అవుట్ చేశారు. స్టోరేజ్ ఆక్యుపై చేసేది 4GB అయితే ఆక్యుపై చేసేది, బట్ ఇప్పుడు దాని స్టోరేజ్ ఇంకా పెంచినట్టు తెలుస్తుంది. 7GB అయితే మినిమం కావాల్సి ఉంటుందన్నమాట. సో ఎందుకు ఎంత స్టోరేజ్ కావాలి అంటే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ సూట్ అనేది ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకి ఏ మోడల్స్ కూడా ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ కూడా మనకి దీంతో పాటు ఇన్స్టాల్ అవుతాయి. అంటే ప్లగ్ఇన్స్ లాంటివి అనమాట. ఇవి కూడా ఇన్స్టాల్ అవుతాయి. దానికి ఎక్కువ స్టోరేజ్ అయితే కావాల్సి వస్తుంది. అంటే రానున్న రోజుల్లో ఈ స్టోరేజ్ సైజ్ పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే కనబడట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే ఐటెల్ A80 అని ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ యూనిసాక్ T603 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఒక బేసిక్ ప్రాసెసర్ అనమాట. గేమింగ్ ఆడుకోవడానికి దేని పనికిరాదు, జస్ట్ మనకి కాల్స్కి ఉపయోగపడుతుంది. అది చిన్న చిన్న గేమ్స్ ఏవైనా ఉంటే వాటిని అయితే ఆడుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్తో Android 14 Go ఎడిషన్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ పర్వాలేదు, 6999, అంటే 7000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. సో అంటే అక్కడ ఏదైనా ఒక చిన్న మొబైల్ కోసం చూస్తున్నారంటే ఒక లుక్ వేయచ్చు. ఈ మొబైల్లో నాకు బ్యాక్ సైడ్ ఆ రింగ్ లైట్ని అయితే ఇస్తున్నారనమాట. ఇది కొంచెం హైలైట్ అనిపించింది. మనకి వివో ఇలాంటి రింగ్ లైట్స్ని అయితే ఇస్తూ ఉంటుంది. లేదనుకుంటే ఇదే ప్రైస్లో మనకి పోకో అండ్ రెడ్మీ, రియల్మీ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ దొరుకుతున్నాయి. ఇన్ఫినిక్స్ అండ్ టెక్నో కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ 17 ఎయిర్. సో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందిగా. ఇయర్ అయితే తీసుకురాబోతుంది. మనకి ఇయర్ తీసుకురాబోయే 17 సిరీస్లో 17+ డిస్కంటిన్యూ చేసి ఆ ప్లేస్లో యాపిల్ 17 ఎయిర్ అనే మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఆల్రెడీ మనకు న్యూస్ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వస్తుందన్నమాట. మనకి iPhone 16 ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందో, అంటే లాంచ్ చేసినప్పుడు ఏ ప్రైస్లో లాంచ్ చేశారు, ఇంచుమించు అదే ప్రైస్లో మనకి iPhone 17 ఎయిర్ ప్రైస్ కూడా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇంతేకాదు మనకి శాంసంగ్ కూడా S25 సిరీస్లో S20 అంటే ఇప్పుడు దాకా S25, S25+ ఇంకోటి S25 అల్ట్రా ఈ మోడల్స్ని తీసుకొచ్చింది కదా. ఇది కాకుండా ఈసారి ఇందులో స్లిమ్ అనే మోడల్ని కూడా యాడ్ చేయబోతుంది అనమాట. S25 స్లిమ్ అని ఇంకో మోడల్ కూడా తీసుకురాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఎప్పటి నుంచో మనకి న్యూస్ ఉంది. యాపిల్ ఎప్పుడైతే ఒక స్లిమ్మెస్ట్ మొబైల్ మీద వర్క్ చేస్తుందని తెలిసిందో అప్పుడే శాంసంగ్ కూడా వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారన్నమాట. మేము కూడా ఒక స్లిమ్ మొబైల్ తీసుకురావాలని చెప్పి. అయితే యాపిల్ తీసుకొచ్చే ఈ యాపిల్ ఎయిర్ మొబైల్ 6.25 mm థిక్నెస్తో వస్తుందంట. కానీ శాంసంగ్ తీసుకురాబోయే ఈ స్లిమ్ మొబైల్ మనకి దానికన్నా ఇంకా తక్కువ ఉంటుంది అంటున్నారు. అంటే బిలో 6 mm థిక్నెస్తో వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. చూడాలి మరి, ఇద్దరికిద్దరు పోటీగా అయితే తీసుకురాబోతున్నారు. మనకి యాపిల్ తీసుకొచ్చే లోపు మనకి ఒప్పో, వివో ఇంకొన్ని బ్రాండ్లు ఉన్నాయి కదా, వీళ్ళు కూడా స్లిమ్ మొబైల్స్ని అయితే తీసుకురావచ్చు. వీళ్ళందరూ తెచ్చేసిన తర్వాత యాపిల్ కామ్ అయిపోద్దేమో చూడాలి. అయితే శాంసంగ్ తీసుకురాబోయే S25 స్లిమ్ మొబైల్ అవైలబిలిటీలోకి వచ్చేసరికి ఫస్ట్ క్వార్టర్లో ఉండకపోవచ్చు అంటున్నారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలో ఉండకపోవచ్చు అన్నట్టుగా కూడా న్యూస్ వస్తుంది. మరి అనౌన్స్ చేయడం అయితే మాత్రం S25 సిరీస్తో అనౌన్స్ చేసి ఆ తర్వాత సేల్స్కి మాత్రం కొంచెం డిలే చేస్తారా అని, అనౌన్స్ చేయడమే కొంచెం లేట్గా అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ S25 సిరీస్ మొబైల్స్ మనకి జనవరి 22వ తారీఖున లాంచ్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరుపుతారు కదా, సో అక్కడైతే లాంచ్ అవుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచే ఇప్పుడు మనకి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో అయితే జరుగుతుంది అనమాట. CES అయితే జరుగుతుంది లాస్ వేగాస్లో. సో అక్కడ చాలా బ్రాండ్స్ అంటే కంపెనీలు వాళ్ళ టెక్నాలజీకి సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి అయితే రివీల్ చేస్తుంటారు. ఇప్పుడు శాంసంగ్ కూడా ఇక్కడ శాంసంగ్ విజన్ AI టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టీవీస్ కోసం వీళ్ళు ఈ ఏఐని అయితే డెవలప్ చేశారు. దీన్ని ఇక్కడ షోకేస్కి అయితే తీసుకొచ్చింది. వీళ్ళు ఇయర్ తీసుకురాబోయే శాంసంగ్ నియో QLED, OLED అలాగే ఓన్లీ QLED ఫ్రేమ్ టీవీస్ ఉంటాయి కదా, సో వీటి కోసం దీన్ని అయితే తీసుకొచ్చారు. అంటే ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న టీవీస్కి అయితే అప్డేట్ ద్వారా ఎవరు దీన్ని సో కొత్త టీవీస్కే ఇస్తారని అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ 14C. సో ఈ మొబైల్ అయితే ఈరోజు రెడ్మీ లాంచ్ చేసిందనమాట. ఈ మొబైల్ మనకి 6.88 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5160 mAh బ్యాటరీ అలాగే 18W ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ మనకి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. మొబైల్ ప్రైస్ కూడా మనకి 4GB 64GB వేరియంట్ 9999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 4GB 128GB వేరియంట్ 10,999 రూపాయలు. 6GB 128GB వేరియంట్
దాదాపుగా 12,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈ 12,000 రూపాయలు పెట్టుకుంటే మనకి ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో దీనికన్నా బెటర్ ప్రాసెసర్‌తో పంచ్ హోల్ డిస్‌ప్లేతో మొబైల్స్ అయితే వస్తున్నాయి. రెడ్మీ నుంచే ఉన్నాయి, రియల్‌మీ నుంచి ఉన్నాయి. వీళ్ళు మాత్రం వాటర్ డ్రాప్ నాచుతూ ఈ మొబైల్‌ని ఇంత ప్రైస్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ప్రైస్ అయితే ఎక్కువైంది. ఇంత ప్రైస్ అయితే వేస్ట్ అనమాట. మొబైల్ కూడా చూడడానికి ఓల్డ్ లుక్ లాగా ఉంది. ఆల్రెడీ రీసెంట్‌గానే వీళ్ళు రెడ్మీ A4 అనుకుంటగా ఓ మొబైల్ లాంచ్ చేశారు. మన ఛానెల్‌లో కూడా అన్బాక్స్ చేసాం. ఇంచుమించు అదే డిజైన్‌లో అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 14 ప్రో సిరీస్ మొబైల్స్ ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 16వ తారీఖున ఈ మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు టీజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 14 ప్రో అండ్ 14 ప్రో ప్లస్ ఈ 2 మోడల్స్‌ని అయితే లాంచ్ చేస్తారన్నమాట. 16వ తారీఖున ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటాయి. ఆల్రెడీ మొబైల్స్ నేను టెస్ట్ చేస్తున్నాను 2 మొబైల్స్. సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్‌తో కంపేర్ చేస్తే చాలా వరకు అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. అంటే 13 సిరీస్‌తో కంపేర్ చేస్తే మెయిన్లీ కెమెరా మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. అలాగే డ్యూరబిలిటీ మీద కూడా వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారన్నమాట. మనకు తెలిసిందే IP69 రేటింగ్‌తో అయితే ఈ మొబైల్స్ వస్తాయి. అలాగే మిలిటరీ స్టాండర్డ్స్ కూడా ఈ మొబైల్‌కి అయితే ఉండబోతున్నాయి. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా కొంతమంది లీక్స్ కూడా చేశారన్నమాట. మనకి ట్విట్టర్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ప్రాసెసర్తో ఆ ప్రో వస్తే ప్రో ప్లస్ స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలాగే కర్వ్ డిస్ప్లేతో ప్రో వస్తుంది. ప్రో ప్లస్ వచ్చేసరికి క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో అయితే రాబోతుంది అనమాట. ఇక ఇంతే కాదు, మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్ దగ్గర ట్రిపుల్ ఫ్లాష్ లైట్ అయితే ఇస్తున్నారు. ఇందులో ఒక లైట్ మ్యాజిక్ గ్లో అని చెప్పి తీసుకొచ్చారనమాట. అవన్నీ మీరు అన్బాక్సింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. 16వ తారీఖున మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా ఇప్పుడే ఒక లైక్ అయితే చేసేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 13 సిరీస్ మొబైల్ ఫోన్స్ 12 సిరీస్ మొబైల్స్కి సక్సెస్ అనమాట. ఆల్రెడీ ఈ మొబైల్స్ని వీళ్ళు చైనాలో నవంబర్ నెలలోనే లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలో అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఇంకా లాంచ్కి ముందే మనకి ఇండియాలో ఈ మొబైల్ ప్రైజెస్ ఎంత ఉంటాయనేది ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం రెనో 13 37,999 రూపాయలు ఉండబోతుందంట. 13 ప్రో 49,999 రూపాయలు ఉండబోతుందంట. అంత ప్రైస్ అంటే చాలా కష్టం అయిపోద్ది. వీళ్ళు రెనో 12 సిరీస్ తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్ ప్రైస్ 32,999 రూపాయలు తీసుకొచ్చారు. మరి ఇంత ప్రైస్ అంటే మేబీ నేను అనుకోండి ఇంకో 3,000 రూపాయలు ఏమో బ్యాంక్ ఆఫర్లు ఇస్తారు. అయినప్పటికీ కష్టం. ఎందుకంటే ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్కి ఎంత ప్రైస్ ఎవరు పెడతారు చెప్పండి? దాదాపు 38,000 రూపాయలు ప్రైస్ పెడితే కొనే నాదట ఎవరు ఉంటారు? కాకపోతే ఆఫ్లైన్ టార్గెట్ చేసేస్తారు కాబట్టి ఏమో అక్కడ కొట్టుకెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచే రియల్మీ నియో 7 మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో డిసెంబర్ నెలలో లాంచ్ చేశారు. అంటే లాస్ట్ మంత్ లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు కానీ 16GB 1TB వేరియంట్ అయితే మన ఇండియాకి తీసుకొస్తారని తెలుస్తుంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చైనాలో ఈ మొబైల్ని చాలా మంచి ప్రైస్కి లాంచ్ చేశారు. అక్కడ 25,800 రూపాయలు ఈ మొబైల్ లాంచ్ చేశారు అనమాట బేస్ వేరియంట్. మన ఇండియాలో అయితే ఈ ప్రైస్ తీసుకురారు. చాలా ఎక్కువ ప్రైస్లో తీసుకొస్తారు. ఇది కాకుండా వీళ్ళు అక్కడ బడ్స్ని లాంచ్ చేశారు. ఆ బడ్స్ కూడా మనకి ఇండియాకి తీసుకొస్తారని తెలుస్తుంది. అంటే రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC, అలాగే బడ్స్ వైర్లెస్ 5 లైట్, బడ్స్ ఎయిర్ 7, బడ్స్ T02. సో ఈ విధంగా అంటే మొత్తం 4 బడ్స్ని అయితే వీళ్ళు ఈ ఆడియో ప్రోడక్ట్స్ని మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. మేబీ ఇవన్నీ ఒకేసారి లాంచ్ చేయొచ్చు. మనకి 16వ తారీఖున 14 ప్రో సిరీస్ లాంచ్ అవుతున్నాయి కదా. సో మేబీ అక్కడ వీటికి సంబంధించిన డేట్ ఏమైనా అంటే దీనికి సంబంధించి ఏమైనా హింట్ ఏమైనా ఇవ్వచ్చేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఈ మొబైల్కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 నథింగ్ UI 3.0 అప్డేట్తో అయితే రోల్ అవుట్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు AI ఫీచర్స్ని కూడా కొన్నిటిని అయితే యాడ్ చేశారనమాట. ఆల్రెడీ నథింగ్ ఫోన్ 2Aకి ఎంతమంది అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు ప్లస్కి అయితే రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో నుంచి కొన్ని VPN యాప్స్ని అయితే రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం VPN డెవలపర్స్ వీళ్ళు ఉంటారు. యూజర్ ఎక్కడి నుంచి ఈ VPN ద్వారా యాక్సెస్ చేస్తున్నాడు అనే వివరాలు అనేది వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అనేసి గవర్నమెంట్ ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడైనా గవర్నమెంట్కి అవసరమై అడిగితే మనం దొరకం అనుకుంటాం కదా, VPN వాడితే దొరకం అనుకుంటాం కదా. VPN వాడి మీరు ఏదో పనులు చేయనంతసేపు ఓకే, ఏదో పనులు ఏదైనా చేశారు అనుకోండి అంటే సొసైటీకి కీడు చేసే పనులు అనమాట ఏదో పనులు అంటే. అలాంటి ఏదైనా చేస్తే మరి ఎలాగైనా మిమ్మల్ని దొరకబట్టాలి కాబట్టి, మిమ్మల్ని పట్టుకోవాలి కాబట్టి ఆ టైంలో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి VPN దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్ మిమ్మల్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా సో వీళ్ళు ఇటువంటిది అయితే 2 సంవత్సరాల క్రితమే ఈ VPN సర్వీస్ వాళ్ళకి అమల్లోకి తీసుకురామని చెప్పారు. సో దాన్ని ఎవరైతే ఉల్లంఘించారో సో వాళ్ళకి సంబంధించిన యాప్స్ని అయితే తొలగించామని చెప్పి ఇప్పుడు యాప్ స్టోర్కి ప్లే స్టోర్కి చెప్పినట్టు తెలుస్తుంది. ఎంతమంది ఆల్రెడీ తొలగించామంటే కొన్నాళ్ళు తొలగించారు, అయినప్పటికీ అవి యాక్సెస్ నడుస్తున్నాయి ఇండియాలో. ఇప్పుడు మరికొన్నిటిని అయితే తొలగించమని చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. చాలా వరకు రిమూవ్ అయితే చేశారంట. సో మీరు వాడే VPN సర్వీస్ ఏమిటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అది కూడా ఆ సర్వీస్ దేనికి వాడతారు?
ఇక ఫైనల్‌లో చూస్తే మనకి ఓపెన్ ఏఐ అదేనండి మన చాట్ జీపీటీ ఉంది కదా! ఆ సీఈఓ సామ్ ఆల్ట్‌మ్యాన్. సో, తను ఇప్పుడు మళ్ళీ కొత్తదైతే ఒకటి అనౌన్స్ చేశాడనమాట. సో, వీళ్ళు ఇప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్ మీదైతే వర్క్ చేస్తున్నారంట. సో, ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అనే వివరం అయితే లేదు గానీ, ఆల్రెడీ ఇప్పుడున్న ఏఐనే మనం తట్టుకోలేకపోతున్నాము. చాలా వరకు హ్యూమన్ చేసే పనిని అంటే ఒక 100 రోజులు చేసే పనిని ఒక నిమిషంలో చేసేస్తుందనమాట. ఆ ఒక నిమిషం కూడా కాదు, ఒక సెకండ్‌లోనే చేసేస్తున్నాయి. అంత స్పీడ్ అయిపోయినాయి. సో, ఇప్పుడు చూస్తే వీళ్ళు సూపర్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఇప్పుడున్న ఏఐతో కంపేర్ చేస్తే ఇది 100 రెట్లు ఇంకా స్పీడ్ అయితే ఉంటుందని అర్థమవుతుంది. మరి ఇదొచ్చేస్తే ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు. సో, మీరు ఏఐ వాడుతున్నారా? ఒకవేళ వాడితే దేనికోసం వాడుతున్నారు చెప్పండి. సో, ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.